కేసు అయింది మ్యామ్. అదే కేసు అయినాక మళ్ళీ ఈసారి శ్రీకాంత్ రెడ్డి మ్యామ్ ఈసారి పంచాయతీలో ఇన్వాల్వ్ అయింది. శ్రీకాంత్ రెడ్డి, సాయి రెడ్డి వీళ్ళిద్దరు అన్నదమ్ములు మ్యామ్. అయితే స్టార్టింగ్ లో నా ఆ ఊరి ఈయన పని చేసిండు మ్యామ్. అప్పుడు నా పెళ్ళి అయినప్పుడు శ్రీకాంత్ రెడ్డి వచ్చి అమ్మ వాళ్ళని ఒప్పించిండంట పెళ్ళికి. అయితే ఆయన వచ్చిండు మ్యామ్. ఆయన వచ్చి ఇగో సప్న అయ్యింది అయిపోయింది, నీ పెళ్ళి నేనే దగ్గరుండి చేసినా కదా, ఇగో నా మాట నువ్వు వెళ్ళి కాపురం చేయి, నువ్వు ఇట్లా ఏదట్లా అట్లా కేసులు తీసేసి వద్దమ్మా మనకి ఎందుకమ్మా కేసు. అందరూ పాడిన పాటే అతను పాడాడు. ఇప్పటికే ఆ 2 కేసులే ఉన్నాయా, ఇంకేమన్నా ఉన్నాయా? ఆ 2 ఉన్నాయి మ్యామ్. కంప్లైంట్స్ 3-4 ఇచ్చిన కంప్లైంట్స్ ఉన్నాయి. కంప్లైంట్లు ఓకే, కేసులు 2 రిజిస్టర్ అయినాయి. సరే ఇప్పుడు పొజిషన్ ఏంటో, ఇప్పుడు ప్రస్తుతం ఏంటో చెప్పమ్మా. ఇప్పుడు ఏముంది సార్, అట్లా వచ్చేసిన సార్. తర్వాత అమ్మ అడిగింది సార్ శ్రీకాంత్ రెడ్డిని, మరి నా బిడ్డని పంపి అంటున్నావు, నా బిడ్డకి ఏమైనా అయితే ఈ పిల్లలకి ఏం న్యాయం చేస్తారు మీరు, అదేదో ఇప్పుడే రాసియండి, నా బిడ్డ చచ్చిపోయినా పర్లేదు పంపిస్తా అన్నది మేడం. ఏం రాసిమ్మంది? ఆ పిల్లలకు రేపు నా బిడ్డని చంపేస్తుంది వాళ్ళ దగ్గర. ఆ శ్రీకాంత్ రెడ్డికి రాసి ఇవ్వమండి. ప్రతిసారి వచ్చి అందరు నా బిడ్డని ఎందుకు పంపి అంటున్నారు, వాడు తప్పు పెట్టుకొని మీకు ఏమైందని అట్లా అడుగుతున్నారు, నా బిడ్డ తప్పు చూపియండి, లేదంటే ఏం జరిగిందో చెప్పండి అని అమ్మ గట్టిగా ఈసారి నిలదీసింది మ్యామ్. ఎందుకు ఇక నేను చచ్చిపోతా అన్న కండిషన్ లో వాళ్ళకి అర్థమైపోయింది. ఇంట్లో కొట్టేటప్పుడు వాళ్ళకి అర్థం కాలే మ్యామ్. తర్వాత ఇంకేమైనా కేసులు ఫైల్ చేశారా? ఆ తర్వాత మళ్ళీ ఒక 6 months తర్వాత సిఐ సార్ వాళ్ళందరూ పిలిచారు మ్యామ్ పోలీస్ స్టేషన్ కి. ఇక ఊరు నుంచి గట్కేసర్ పిఎస్ మ్యామ్. తర్వాత నువ్వు నీ భర్త కలిసి అయితే ప్రయాణం చేయలేదు కదా? ఒక్క 1 week చేసాం సార్, మధ్యలో 1 week సార్. ఇంత జరుగుతున్నా కూడా ఎస్ఐ సార్ మళ్ళీ పేపర్ రాసి తెగిపోయి ఎంత అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కలిసారా? ఎస్ఐ సార్ వాళ్ళందరూ ఏమంటున్నారంటే, నువ్వు ఆడదానివి, నువ్వే ఇప్పుడు ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు, అదే ఇదని మాట్లాడుతున్నారు మ్యామ్. మళ్ళీ అయినా కానీ 1 week ఉన్నాం. మళ్ళీ 1 week తర్వాత 1 week వెళ్తే సార్ నైఫ్ తీసుకుంటు సార్. ఒక రోజు నైట్ వాళ్ళ అన్న వదిన నైఫ్ తీసుకుంటు మ్యామ్. ఇగో కాటు మ్యామ్ చెయ్యి మీద ఇప్పటికి ఉంది మ్యామ్. ఇప్పుడు ఎవరో ఇక్కడ షాక్ అవ్వలే కదమ్మా, అది ఖచ్చితంగా నైఫో కర్రో కత్తో ఏదో ఒకటి జరుగుతుందని మా అందరికి తెలుసు, నీకు మీ అమ్మకి తప్ప. కట్ చేసిండు సార్. ఇక అన్ని సందర్భాల్లో నువ్వు చావు దగ్గరికి వెళ్ళి వెనక్కి వస్తున్నా కూడా ఏందో మీ అమ్మ నాన్నకి ఆ మొండి ధైర్యం, పెళ్లిని కాపాడాలి, పిల్ల ఏమైపోయినా పర్లేదు, పిల్ల చచ్చిపోయినా పర్లేదు, పెళ్లిని కాపాడాలి, పరువును కాపాడాలి. ఇప్పుడు ఎవరిని తప్పు పడతాం? తర్వాత ఏమైంది? ఇక అక్కడ నుంచి వచ్చి నేను 498 మా బావ మొత్తం బట్టలు అవన్నీ కేసు ఫైల్ చేసిన మ్యామ్. అమ్మ వాళ్ళ కాలు మొక్కిన, మీరు నన్ను ఇక్కడ ఉంచుతా అంటే నేను మీ దగ్గరనే చచ్చిపోతా, లేకపోతే ఊరికి వెళ్ళి కలిసి DVC MC ఎంతకాలం అయింది కేసు? 22లో వేసాను మ్యామ్. అన్ని 2 years నుంచి నడుస్తుంది. ఇంటీరియర్ మెయింటెనెన్స్ ఏమైనా ఆర్డర్ అయిందా? ఏం లేదు మ్యామ్, ఇంకా ఆర్డర్ అవ్వాల. ఇప్పుడు ఏ కోర్టులో నడుస్తున్నాయి కేసులు? వరంగల్ కోర్టులో DVC MC నడుస్తుంది. 498 ఇవి గట్కేసర్లో నడుస్తున్నాయి. ఆయన ఏమైనా డైవర్స్ కేసు వేసిండు మ్యామ్, వేసిండు. మళ్ళీ ఇంకా నేను అక్కడ ఎంసీలో మళ్ళీ ఇది వాళ్ళు ఏమో పెడతారంట కదా మ్యామ్, పెడితే మళ్ళీ విత్డ్రా చేసుకుంటూ నాకు నోటీస్ పంపించిండు మ్యామ్. పంపించగానే నేను వచ్చి కోర్టుకి అటెండ్ అయినా. మళ్ళీ అది డైవర్స్ విత్డ్రా చేసుకొని మళ్ళీ ఏమైందో ఏమో. 2 years నుంచి నువ్వు ఆల్రెడీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నావు, నీకు లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో తెలుసు, లీగల్ ప్రొసీడింగ్స్ అంటే ఏంటో తెలుసు, కొంచెం స్ట్రాంగ్ అయి ఉంటావు. ఒక వ్యక్తి నిన్ను 8 ఏళ్ళు హింసిస్తే 10 ఏళ్ళు హింసిస్తే రివర్స్ అవ్వడం ఎట్లా అని నీకు అర్థమైంది. నువ్వు ఇక్కడికి వచ్చి 1 hour అవుతుంది, 1 hour నుంచి ఏడుస్తానే ఉన్నావు తెలుసా మ్యామ్. ఇంకో మ్యారేజ్ చేసుకుండు మ్యామ్, పిల్లల్ని. ఎప్పుడు జరిగింది పెళ్లి? 1 year అవుతుండొచ్చు సార్. అంటే నువ్వు లేనప్పుడా? నువ్వు లేవు. ఎక్కడ, ఎవరా అమ్మాయి? నీకెలా తెలిసింది? అమ్మాయి పేరు లావణ్య సార్. ఓకే, నీకెలా తెలిసింది? వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు సార్. అమ్మాయిని చూసావా ఎక్కడైనా? డైరెక్ట్ వెళ్ళి పట్టుకున్నాను. పట్టుకుని ఏం చేసావు? పట్టుకున్నాను, అడుగుదామనేసరికి వీళ్ళందరూ బాగా కొట్టిర్రు మ్యామ్. మళ్ళీ మీడియా వాళ్ళు వచ్చిర్రు. అక్కడ నుంచి నన్ను హాస్పిటల్, అసలు కడుపులో గుద్దేసేసరికి పడిపోయినా మ్యామ్. హాస్పిటల్ తీసుకుపోయారు, అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయినా మ్యామ్. ఇంకా అది ఎప్పుడు జరిగిందమ్మా? ఆగస్ట్ లో మ్యామ్, లాస్ట్ ఇయర్. అప్పుడు ఏ కేసు అవ్వాల? అయింది మ్యామ్, పోచారం PS లో పెట్టేసి. అదే కంప్లైంట్ ఇచ్చాను అన్నావు, తీసుకోలేదు. కేసు అయింది మ్యామ్. ఏం సెక్షన్ మీద? 324. అదే కదా కొట్టుకున్నదే. మళ్ళీ ఈసారి ఇంకో 324 అయ్యిందా? మొత్తం 3 కేసులు అయినాయా? 3 కేసులు ఉన్నాయి మ్యామ్. 3 క్రిమినల్ కేసులు ఉన్నాయి మీ ఆయన వాళ్ళ మీద. ఆ అమ్మాయికి ఏమైనా ప్రెగ్నెన్సీ ఏమైనా వచ్చినాయా? 1 year అయిందిగా. తెలియదు మ్యామ్. ఇవాళ వచ్చేటప్పుడు వాళ్ళకి ఫోన్ చేశాను మ్యామ్, నేను ఇట్లా వెళ్తున్నాను నేను, మరి నాకు పెద్ద పాపం. వాళ్ళకి అర్థమై ఉంటుందిలే అమ్మా, అక్కడికి వెళ్తే కరెక్ట్ న్యాయం చెప్తారు నీకు వాళ్ళకి కూడా అని, అందుకే వాళ్ళు రాలే.
కేసెస్ పొజిషన్ ఏంటో మేడం? సార్ స్టార్టింగ్లోనే ఉండుంటాయి, 2 ఇయర్సే కదా, 3-4 క్రిమినల్ కేసులు వేసింది, తడినారు తన్నుకున్నారు ఏదైనా కానీ. రెగ్యులర్గా వేసే 3 కేసులు ఫైల్ చేసింది. సో కోర్టులో ఉన్న కేసులు మనం అంత డీప్గా మాట్లాడడానికి లేదు. కాకపోతే ఇప్పుడు ఈ అమ్మాయి క్యారెక్టర్ కూడా మనం అసాసినేట్ చేస్తే ఆ అమ్మాయికే మైనస్ అవుతుంది. ఎందుకు తెలిసిపోతుంది కదా కేసు ఏంటి అని ఓపెన్గా. అమ్మాయికి తెలియపోవచ్చు కానీ మనం రియాలిటీ మాట్లాడతాం కాబట్టి తనకి ఎక్కువ మైనస్ అవ్వడానికి. సార్ సంతోష్తో మాట్లాడమంటావు అమ్మా? నీకేం కావాలి నాన్న ఇక్కడికి? మ్యామ్ ఇప్పుడు తను మ్యారేజ్ చేసుకుంది మ్యామ్, పిల్లల పరిస్థితి నీకేం మ్యామ్. కావాలి? పిల్లలకి న్యాయం చేయండి మ్యామ్. ఫైనాన్షియల్ సెటిల్మెంటా? ఫైనాన్షియల్ గానైనా సరే మ్యామ్, లేకపోతే తను వచ్చి ఉన్నా పర్లేదు. తను వచ్చి ఉండడం అబ్బో ఇంకెలా మీ అడుగుతున్నా? అమ్మా నాన్న అదే తప్పు చేసి నువ్వు అదే తప్పు చేసి మేము అదే తప్పు చేస్తామా? 10 ఏళ్ల నుంచి నువ్వు వాళ్ళు ఏమి హింసలు పడుతున్నారో తెలుసా? వాళ్ళు నువ్వు హింసిస్తున్నావో నిన్ను వాళ్ళు హింసిస్తున్నారో, నువ్వు చెప్పే ప్రతి యాక్షన్కి రియాక్షన్ పర్ఫెక్ట్గా ఉంటేనే మేము ఇక్కడ బిలీవ్ చేస్తాం. మేమైనా జడ్జెస్ అయినా అడ్వకేట్స్ అయినా మీరేదో 10 స్టోరీలు వినేసి అవన్నీ మా ఇన్సిడెంట్లో జరిగినాయి అంటే అయ్యయ్యో అని రియాక్ట్ అయిపోవడానికి అంత అపనమ్మకంగా ఏమీ తెలియకుండా ఇక్కడ కూర్చోలే. ఒక స్టేజ్లో ఉన్న వ్యక్తులమే మేము ఇక్కడ కూర్చున్నాం. ఓకేనా? లీగల్ ప్రొసీడింగ్స్ నేను మాట్లాడితే అమ్మ నీకు చాలా మైనస్ అవుతుంది. ఎందుకంటే మా ఆడియన్స్కి తెలుసు రమ్య గారు ఉన్నది ఉన్నట్లు దులిపి మాట్లాడేస్తారని. అర్థమవుతుందా? మ్యామ్ నేను ఏ తప్పు చేయలేదు మ్యామ్. ఏదన్నా కానీ నువ్వు వైఫ్, మీకు 2 పిల్లలు, నీకు ఈ స్టేజ్లో కావాల్సిన న్యాయం ఏంటంటే ఆయనకు ఆల్రెడీ వేరే పెళ్ళి అయిపోయింది. ఇంత క్రూయాలిటీ చెప్పిన వ్యక్తి దగ్గరికి నిన్ను మీ అమ్మ నాన్న పంపిస్తారేమో కానీ మేము పంపించాం. అతను పెళ్లి చేసుకున్నాడా లేదా మనకు అనవసరం. బలవంతంగా నిన్ను మళ్ళీ పంపిస్తే ఈసారి మిగిలింది ఒక్క సిలిండరేనమ్మా, అది కూడా పేలిద్ది ఇంట్లో. అవసరమా? ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్గా ఏదైనా మాట్లాడడం బెటర్. ఇట్లాంటి కేసులో నీ కేసు యొక్క అనాలిసిస్ మిమ్మల్ని బయటికి పంపించినాకైతే మాట్లాడతాం. ఒకటమ్మా, ఇక్కడ ఎక్కడో చోట ఆది మధ్య అంతం అనేటటువంటి ఉంటుంది ప్రతి కథకి, ప్రతి జీవితానికి. ఇక్కడ ఎక్కడ నీ కథలో ఎక్కడ ఆది మధ్య అంతం అనేటటువంటిది కనిపించట్లేదు. ఎందుకంటే నువ్వు దుఃఖంలో ఉన్నావు, నీ బాధ మాకు అర్థమవుతుంది, నీ సైడ్ పూర్తి సానుభూతి ఉంది అనేటటువంటిది ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే అది గొంత ఎంత లోతుగా ఉందో అనేది నీకు తెలుసు. అక్కడికి వెళ్తే కనుక అందులో దుంకి చచ్చిపోవటం తప్ప ఇంకో దారి తెలియదు. అందులో ఉండేటటువంటి ఒక వాళ్ళు కాదు 3-4 నేను చంపొచ్చు అనేటటువంటి నువ్వు చెప్పినటువంటి కథ నిజం అని మేము నమ్మిన తర్వాత నమ్మితే కనుక దీనికి వేరే సైడ్ ఆఫ్ ది కాయిన్ ఉందేమో అనేది మాకు తెలియదు. మేము ఎవరితోని మాట్లాడలేదు, ఎవరు పెద్దలు ఇక్కడ లేరు. కానీ నువ్వు చెప్పినటువంటి వర్జన్ బట్టే ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి వస్తే ఇక్కడ లాజిక్ అనేటటువంటిది ఇక్కడ మిస్ అవుతున్నాం కదమ్మా. నాకు మానసికంగా బాగాలేదని అంటావా, లేదంటే మానసికంగా బాగుంది అంటావా అనేటటువంటి తీసి పక్కన పెడదాం. చిన్నపిల్లప్పుడు అదే ఊబిలోకి వెళ్తాను అని అనుకున్నాం. అది పెద్దల యొక్క ప్రమేయం, పెళ్లి కాపాడాలి, పరువు కాపాడాలి అనేటటువంటి అంశాలు ఒకే ఊరు పెద్దలు అనేటువంటి నిన్ను నమ్మబలికారు. అందరూ ఒక సైడ్ ఉన్నారు. లేదమ్మా పెళ్లి పరువు తప్ప ఒక ఆడదానికి ఇంకోటి లేదు జీవితంలో అనేటటువంటి మాట ఆ తావులో నువ్వు వెళ్ళిపోయావు అని అనుకోవచ్చు. పెద్ద అయ్యో, వయసు వచ్చింది, హత్యాయత్నాలు కూడా జరిగినాయి అనేటటువంటి మాట అన్నావు. అయినా కానీ పెళ్లి పరువు అన్నావు, మళ్ళీ అందులోకి వెళ్ళావు. 2 పిల్లలు అన్నారు. ఆఖరికి పెద్ద మనిషి అయినటువంటి ఒక ఆడపిల్ల ఈరోజు నీ జీవితంలో నీ పక్కన కూర్చున్నా కూడా అక్కడ చంపేస్తారు అనేటటువంటి మాట నీ నోట్లోనే 1-10 సార్లు వచ్చింది. అయినా కానీ అదే ఊబిలోకి వెళ్తాను అనుకునేటటువంటి దాని దగ్గర ఏంటంటే నీ లాజిక్ మిస్ అవుతుంది. అంటే సార్ ఈ విషయానికి నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు బయట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అన్నయ్యలైనా వదినలైనా ఏమంటున్నారంటే, వయసుకి ఎదిగిన పిల్లయింది నీకు, నువ్వు ఇప్పుడు ఎట్లా, నీ పరిస్థితి ఎట్లా? వాళ్ళు ఎవరో ఆలోచించరమ్మా. నేను చెప్పేది కూడా ఒక 2 నిమిషాలు ఆలోచించమ్మా. వాళ్ళు ఎవరికి అర్థం కాదు. ఆఖరికి నీకు 2 కాళ్ళు 2 చేతులు లేకపోయినా కూడా అమ్మ పరువు అమ్మ, ప్రతిష్ట అమ్మ, కుటుంబం అమ్మ, వ్యవహారమ్మ, వయసు వచ్చినటువంటి ఆడపిల్ల అంటారు. ఇప్పుడు వయసు వచ్చినటువంటి ఆడపిల్ల అంటారు, రేపొద్దున ఆడపిల్లకి పిల్లలు పుట్టిపోతున్నారు, ఆ అమ్మాయికి పెళ్ళి అంటారు. ఇలాంటివి మాట్లాడుతూనే ఉంటారు. నీ ఆలోచన ఏమైంది? నువ్వు చనిపోయినా పర్వాలేదని డిసైడ్ అయ్యావా? బయట ఉంటే సూసైడ్ చేసుకుంటాను, అక్కడ ఉంటే చంపబడతాను కాబట్టి ఎలాగే చచ్చించడానికి ఏముందిలే అనేటటువంటి ఆలోచనతో అక్కడికి వెళ్తానంటున్నావా? నీ ప్రాణాలు అనేటువంటిది నీకు ముఖ్యమా కాదా? ఓకే. మరి నీ 2 పిల్లల గురించి నువ్వు బతకాలి కదమ్మా. నీ పిల్లల్ని కూడా చండాలం అంతా చూపెడుతున్నావు. వాళ్ళు ఎదిగి నువ్వు డిప్రెషన్లోకి వెళ్తావో లేదో నాకు తెలియదు, కానీ ఆ పిల్లలు అయితే మాత్రం ఖచ్చితంగా డిప్రెషన్కి వెళ్తారు. పెళ్ళి అనేటటువంటి దాని మీద వాళ్ళకి నమ్మకం పోతుంది. ఒక తల్లిగా నువ్వు ఎటువంటి ప్రపంచం చూపెడుతున్నావు వాళ్ళకి? ఒకటి ఇక్కడ వాళ్ళు వీళ్ళు అనేటటువంటి పాట 10 సంవత్సరాల పాటు పాడావు. ఊరు అన్నావు, కుటుంబం అన్నావు, పిల్లలు అన్నావు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పాట ఇక ముందు అయినా పాడద్దు. ఏదో ఒక గట్టి మీదకి రా, నా పిల్లల్ని నా కుటుంబాన్ని కాపాడండి సార్, దానికి లాయర్ మేడం మీరు ఏం న్యాయం చేస్తారు అనేటటువంటి మాట అడుగు. ఒక బోట్లోకి రా, మనం ఏదైనా చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. అలా కాకుండా మళ్ళీ ఫైనల్గా వచ్చి లాయర్ మేడం వచ్చి నిన్ను అమ్మ నీకేం కావాలంటే కనుక ఒక పక్క నుంచి నా పిల్లలకి ఒక దిక్కు చూపెట్టండి అని అంటున్నావు, ఇంకో పక్క నుంచి ఆ మనిషిని మార్పి నాతో అతనితో కలమంటారు. ఎవడు కలుపుతాడమ్మా? ఎక్కడ మారుతారు మనుషులు? ఒక మనిషి అయితే మారచ్చు,
ఇంతమంది ఒక కుటుంబ సమేతంగా ఊరు సమేతంగా అందరు సమేతంగా వచ్చి మిమ్మల్ని అందరినీ ఏకాకిలు చేసి అన్యాయం చేసి పంచాయతీలోని నీ కడుపు మీద కొట్టి మీ తమ్ముడికి తలపగలు కొట్టిన వాళ్ళు ఏ శక్తి మారుస్తుంది, ఏ ట్రీట్మెంట్ మారుస్తుంది? సో కాబట్టి ఏంటంటే నేను అనేది ఏంటంటేనమ్మా, ఇప్పటికైనా కనువిప్పు రావాలి నీకు, ఇప్పటికైనా ఒక ఆలోచన రావాలి. నన్ను బ్రతికి ఇందులోంచి బయట వేయండి అనేటటువంటి మాట అంటావా? మేమందరం ఏకమై నీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం, మనస్సాక్షి చేసుకుని నిజంగా చెప్తున్నాను. అంతేగాని నేను ఆ ఊబిలోకి వెళ్తానండి, అక్కడ నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మా అన్న ఏమొచ్చి, మా తమ్ముడు ఏమొచ్చి, మా అక్క ఏమొచ్చి, పిల్ల పెద్దదయింది కాబట్టి పెద్ద అయిన తర్వాత పెళ్ళి అవ్వాలి కదా, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు కనాలి కదా, ఈ కథ అంతా చెప్పుకుని వస్తున్నారు, వాళ్ళకి వ్యతిరేకంగా నేను వెళ్ళానంటే మేమేమి చేయాలి, వేస్ట్. సో కాబట్టి ఏంటంటే ఒకటి ఇది కోర్టులో నడిచేటటువంటి 3 క్రిమినల్ కేసులు అని చెప్పి ఇందాక మేడం చెప్పారు. ఆ ఒక్క నడుస్తుండగా మేము ఏం మాట్లాడాలి, నేను ఓన్లీ ఏంటంటే నీ సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను, కోర్టు పరంగా నేను ఏం మాట్లాడట్లేదు. ఇక్కడ ఏంటంటే 1కి 100 సార్లు నువ్వు వెళ్ళేటటువంటి దారి భయంకరమైనటువంటి దారి, 1కి 100 సార్లు నువ్వు వెళ్ళేటటువంటి దారిలో నీ ప్రాణాలు పోవచ్చు, నీ పిల్లలు అన్యాయం అయిపోవచ్చు అనేది నీకు అర్థమవుతుంది, నువ్వు చంపబడచ్చు అనేటటువంటి వాతావరణం క్రియేట్ అయింది. ఇటువంటి వాతావరణంలో మళ్ళీ నేను నడుస్తాను, నన్ను కాపాడండి అంటే కనుక ఏ సైకాట్రిస్ట్, ఏ లాయర్, ఎవరు మాత్రం ఏం హెల్ప్ చేస్తారమ్మా? అర్థమవుతుందమ్మా? ఇప్పటి వరకు ఏంటంటే తూర్పు తిరిగి దండం పెట్టి వాళ్ళకి ఏ విధంగా శిక్ష పడాలో అనేటటువంటి దానికి ఫైట్ చేయి, నువ్వు ఎలాగైతే నీ పిల్లలతో పాటు బట్టకట్టి బయటపడాలో అనేటటువంటి దానికి చెప్తే కనుక మేము హెల్ప్ చేస్తాం. ఎందుకంటే ఎటువంటి శక్తి అటువంటి మనుషులు మారలేదు, ఎటువంటి శక్తి కూడా మీ పెళ్లిని కాపాడలేదు అన్నది నా అభిప్రాయం. సరే సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.